Now I requesting the manager sir to take your seat. Please take your. Now manager distributes the prizes. విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ మరి 7 టైమ్స్ వారి యొక్క మీకు నిర్వహించినటువంటి డ్రాయింగ్ కాంపిటీషన్ కానీ ఎస్ఆర్ రైటింగ్ పోటీలు కానీ మీరు చాలా ఆసక్తిగాను ఒక బాధ్యతగాను చక్కగా ప్రిపేర్ అయ్యి ఈ కార్యక్రమానికి గాఢత తీసుకొచ్చి మీ యొక్క ప్రతిభని మీరు మెరుగుపరుచుకుంటూ మంచి స్థాయిలో ఎక్కువ మంది పిల్లలు దీంట్లో పాల్గొని మీ ఆసక్తి మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కటి గాఢతతో నిర్వహించడం జరిగింది. మీకు ఎవరికైనా సరే జయాపజయాలు అనేవి కామన్. Good afternoon everyone. It is a moment of extreme pleasure to welcome to see you all on this sunny day. We are excited for our program today and now we are inviting the in-charge ma'am. In-charge ma'am, please come and take your seat. ఎప్పుడు కూడా ప్రతి రంగంలోనూ విజయం వస్తుంది అనుకునే విజయం కోసమే కృషి కోసం అన్నట్టుగా మనం ఉండకూడదు. ఎందుకంటే విజయం అనేది ఎంత ఆసక్తిగా ఉంటుందో అపజయం అనేది అంతకంటే ఎక్కువ గుణపాఠం నేర్పిస్తుంది. పోటీ ప్రపంచంలో వెళ్ళిన ప్రతిసారి విజయం కోసం అన్నట్టు కాకుండా పాల్గొన్న ప్రతి సన్నివేశం నుంచి మనం ఏమి నేర్చుకున్నామన్న దృష్టితోటి మనం పోటీలో పాల్గొవాలి. ఒక మనిషి యొక్క జీవిత కాలంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటాడు. చదువుకునే వయసులో కానీ జీవిత చర్మాంకంలో కానీ ఎప్పుడైనా కూడా సవాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి. ఎదురైన ప్రతి సవాల్లోనూ మనకి విజయం లభించాలి అంటే గతం మనకి ఎదురుపడిన సవాళ్ళ నుంచి మనం ఏమి నేర్చుకుంటామో ఆ సవాళ్ళు భవిష్యత్తు ప్రణాళికకి బీజం వేస్తాయి. అంటే చిన్నతనంలో నువ్వు ఆటలాడడం ద్వారా తాత్కాలిక విజయాలు తాత్కాలిక అపజయాలు వస్తాయి. ఆ విజయాలు కానీ అపజయాలు కానీ శాశ్వతం కాదు. తాత్కాలికంగా వచ్చినటువంటి అపజయం కొంచెం ఓర్మిగా కొంచెం ఓపికగా ఎదురు చూస్తే మరుక్షణంలో నీకు విజయం రావచ్చు. అప్పుడే వచ్చిన విజయం నీలో గర్వాన్ని పెంచిందనుకో తర్వాత ప్రణాళికలో నీకు అపజయం రావచ్చు. ఈ గెలుపోటముల ద్వారా నువ్వు ఏం నేర్చుకుంటావు? అవి శాశ్వతం కాదు అని. అయితే ఎప్పుడూ గెలుపు అనేది నీ ప్రణాళికలో భాగం అవ్వాలి అంటే నీకు నువ్వు ఆత్మ పరీక్ష పెట్టుకోవాలి. అంటే ఒక విజయాన్ని సాధించడానికి నువ్వు ఎలాంటి వ్యూహం రచించుకుంటున్నావు, దాన్ని ఎలా ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నావు,
దాని పట్ల నువ్వు ఎంత బాధ్యతగా ఉన్నావు, చివరికి నీ లక్ష్యాన్ని సాధించడంలో నీ దృష్టి ఎక్కడుంది, నీ కృషి ఎంత ఉంది. ఇది నువ్వు తెలుసుకున్నట్లయితే విజయం ఎప్పుడూ నీ వెనకాలే తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి నీ నైపుణ్యం సరిపోక కానీ, నీ ఆలోచన పరిపూర్ణం కాకపోవడం వల్ల కానీ అపజయం వస్తూ ఉంటుంది. అంత మాత్రం చేత నీ మూర్తిమత్వానికి ఏమీ ఆటంకం వచ్చినట్టు కాదు, నీ అభివృద్ధి ఏమీ ఆగిపోయినట్టు కాదు. రేపటి సూర్యోదయం అనేది నీకుంది. ప్రతిరోజు సూర్యాస్తమయం అనేది అపజయానికి గుర్తు నువ్వు అనుకుంటే, కొద్ది కాలం ఓపిక పడితే మర్నాడు సూర్యోదయాన్ని నువ్వు అద్భుతంగా వీక్షించవచ్చు కదా. అంచేతను అలాగే రాత్రి చీకటి, తెల్లవారితే పగలు వెలుగు. చీకటి వెలుగులు అనేవి ఎంత సహజమో జయాపజయాలు కూడా అంతే సహజం. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఒక మౌలిక సూత్రంగా అర్థం చేసుకున్నట్లయితే, పెద్ద దిగిన తర్వాత నాకు మార్కులు సరిగా రాలేదు, నాకు ఉద్యోగం రాలేదు, నేను పలానా పోటీలో నేను గెలవలేకపోయాను, నాకు ఎంసెట్లో ర్యాంక్ రాలేదు, జేఈలో ర్యాంక్ రాలేదు అనే ఆత్మ న్యూనతాభావం వల్ల చాలా ఎక్కువ మంది పిల్లలు ఆత్మహత్యలకి పురికొల్పబడుతున్నారు. పెద్ద అవరోధం ఎక్కడుంది? పాఠశాలల్లో జయాన్నే పరిచయం చేస్తున్నారు, విజయాన్నే పరిచయం చేస్తున్నారు తప్ప అపజయాన్ని పరిచయం చేయట్లేదు. చాలా స్కూల్లో ఇవాళ కార్పొరేట్ స్కూల్స్లో చాలామంది విజయాలు అంటే మీకు మార్కుల రూపంగా తెలియజేస్తున్నారు. అంటే నువ్వు 1వ తరగతిలోనే నువ్వు సాధించిన మార్కుల్ని మదింపు చేసేసి వీళ్ళందరూ ఫస్ట్ అనేది ఒక స్వీట్నర్ లాగా మీ నాలుకల మీద నాట్యం చేస్తుంది మీకు, మీ తల్లిదండ్రులకి. మీ అమ్మగారు అడుగుతారు, నాన్నగారు అడుగుతారు, నీకు ఫస్ట్ ర్యాంక్ రాలేదా క్లాస్లోను అని. ఫస్ట్ ర్యాంక్ రాకపోతే నువ్వు వేస్ట్ అంటారు. ఆ ఫస్ట్ ర్యాంక్ తాలూకు టేస్ట్ అలాంటిది. దానికి అందరూ కూడా డ్రగ్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. మీరు భవిష్యత్తులో ఒక బాల్యం అనేది వెనక్కి జరిగిపోయిన తర్వాత పౌర శిక్షణలో మీరు కూడా ఈ సమాజాన్ని నిర్వహించే స్థాయికి వస్తారు ఒక పౌరులుగా. ఆ రోజున మీరు నిర్ణాయక శక్తులు మీ పిల్లల పట్ల. ఇప్పుడు మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా అయితే నియంత్రిస్తున్నారో రాబోయే రోజుల్లో కూడా మీరు నియంత్రిస్తారు మీ పిల్లల్ని. అప్పటికైనా మీరు కాస్త జ్ఞానాన్ని పెంచుకోండి. ఎలాగూ అంటే పిల్లలకి మార్కులు ఒకటే కాదు, శారీరక వికాసానికి మానసిక వికాసానికి మార్కులు ఒకటే కాదు. అది మార్కులు రావడం అనేది అభివృద్ధి సూచిక కాదు. మార్కులు రావడం అనేది అభివృద్ధిలో ఒక భాగం. మానవ శరీరంలో గుండె ఒకటే ఆరోగ్యవంతంగా పనిచేసి కిడ్నీలు పాడైపోతే అది మనిషి ఆరోగ్యంగా ఉన్నట్ట? కిడ్నీలు బాగా పనిచేసి ఊపిరితిత్తులు పాడైపోతే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్ట? అంటే ఒక మనిషి సమగ్ర మూర్తిమత్వం అనేది చక్కగా వికసించి వాడి సమాజానికి ఉపయోగపడాలి అన్నట్లయితే అతను పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడు అయి ఉండాలి. అతని శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలి. ఏ అవయవం పాత్ర, ఏ అవయవం తాలూకు ప్రాధాన్యత దానికి ఉంది. మరి దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వం వికసించడానికి మార్కులు ప్రధానమైన అంశం కాదు. మార్కులతో పాటుగా నైపుణ్యాల అభివృద్ధి చెందాలి అంటే సవాళ్ళు ఎదుర్కోవాలి. సవాళ్ళను ఎదుర్కోవాలంటే వ్యూహాలు రచించాలి అంటే పరిపూర్ణత ఉండాలి. అంచేతను ఒక తదేక దృష్టితోటి కనుక నువ్వు చేసే పని పట్ల నువ్వు బాధ్యతని గుర్తెరిగి కనుక ఆ పని పూర్తి చేయడానికి ఆసక్తితో ముందుకెళ్ళినట్లయితే విజయం అనే దానికోసం నువ్వు కొలతలు వేయక్కర్లేదు, లెక్కలు వేసుకోవాల్సిన పని లేదు. 2కి 2 కలిపిన తర్వాత 4 రావడం కోసం నువ్వు ఎక్కువసేపు సమయాన్ని వెచ్చించాల్సిన అవసరమే ఉంది. నువ్వు 2కి 2 కలిపి 4 ఆన్సర్ రాలేదు అంటే నువ్వు చేసిన పనిలో ఎక్కడో నాణ్యత లేదని. 2కి 2 కలిపిన తర్వాత 4 రావడానికి ఇంకా నువ్వు వేచి చూడాల్సిన అవసరం, ఆటోమేటిక్గా 4 వస్తుంది. ఫలితం కూడా అలాంటిదే. నువ్వు ఎప్పుడైతే క్యాలిక్యులేటెడ్గా కష్టపడతావో ఖచ్చితంగా విజయం అనేది నీ వెనకాల ఉంటుంది. నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాల్లో
నువ్వు విజయం సాధించినా గొప్పవాడివే. అపజయం సాధించావని చెప్పేసి నువ్వు బాధపడిపోవాల్సిన అవసరం లేదు. అప్పుడు కూడా నువ్వు విజయుడివే. ఎందుకంటే నీకు అపజయం ద్వారా గుణపాఠం వచ్చింది. గుణపాఠం నుంచి నువ్వేం నేర్చుకుంటావు? రేపటి మరొక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటావు. అది నీలో ఆసక్తిని కలిగిస్తుంది, క్యూరియాసిటీ, బాధ్యతను తెలియజేస్తుంది, సమయపాలన తెలియజేస్తుంది, ఓర్పును అలవాటు చేస్తుంది. సహనం అంటాం కదా, సహనం అక్కటబ్బ చాలా కష్టంరా అన్నారు ఒక కవి. ఇవన్నీ వస్తాయి అపజయం వల్ల, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అంచేతను చిన్నప్పటి నుంచి ఇలాంటి పోటీలు పెట్టడం అన్నది చిన్న చిన్న సవాళ్ళని మీకు పరిచయం చేయడం. చిన్న చిన్న సవాళ్ళని పరిచయం చేయడం అనేది మీకు మేం చేస్తే జీవితంలో పెద్ద పెద్ద సవాళ్ళని ఎలా ఎదుర్కోవాలో మీకు తెలుస్తుంది. చేత ఇలాంటి పోటీలు నిర్వహించిన 7 టైమ్స్ వారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మన ఉపాధ్యాయుల యొక్క బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరలా భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాల నిర్వహణకి మా పాఠశాల ఎప్పుడు కూడా మీకు తప్పనిసరిగా అవకాశం ఇస్తుందని తెలియజేస్తూ, ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు పొత్తూరి లక్ష్మీ శ్రీనివాసన్, బిఎస్సి ఎంఏ బిఈడి. నేను 99లో ఏలూరు సిఆర్ రెడ్డిలో బిఈడి చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి వెళితే కొంతమంది విద్యార్థులకి న్యాయం చేసినట్లు అవుతుందని ఈ ప్రైవేట్ పాఠశాలను స్థాపించాలని చెప్పేసి ఇంకొక 2 పార్ట్నర్స్, వాళ్ళు కూడా మాతో పాటు బిఈడి చేసిన వాళ్ళే, వెంకటేశ్వరరాజు గారు అలాగే వివిఎస్ఎన్ మూర్తిరాజు గారు బిఎస్సి ఎంఎస్సి ఫిజిక్స్, వెంకటేశ్వరరాజు గారు ఎంఏ ఇంగ్లీష్. మేము ముగ్గురం కలిసి భాగస్వాములుగా ఈ రవీంద్ర పాఠశాలని వేరే కరస్పాండెంట్ గారి దగ్గర నుంచి తీసుకుని 10th క్లాస్ వరకు దీన్ని రికగ్నిషన్ తీసుకొచ్చి ఈ ముమ్మిడివరం పరిసర ప్రాంత విద్యార్థులందరికీ మంచి విద్యను అందివ్వాలని ఒక సత్సంకల్పంతో మేము పనిచేయడం జరుగుతోంది. 7th క్లాస్ వరకు ఉన్నటువంటి స్కూల్ని తర్వాత 10th క్లాస్ వరకు రికగ్నిషన్ తీసుకొచ్చిన తర్వాత అద్భుతమైన ఫలితాలని సాధిస్తూ ఎందరో విద్యార్థులు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా మలచడం జరిగింది. అప్పట్లో ఇప్పుడు 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ కూడా ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే 595 మార్కులతోటి తాడాల సుబ్రహ్మణ్యం అనే అబ్బాయి, ఇక్కడే ముమ్మిడివరం పక్కన రాజుపాలెం, ఆ అబ్బాయి ఇప్పుడు మంచి ఇంజనీర్గా ఒక సంస్థను స్థాపించి వర్క్ చేస్తూ ఉన్నాడు. 595 మార్కులతో 7th క్లాస్ స్టేట్ ఫస్ట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ఫస్ట్ అనమాట. ఆ రోజు అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వారి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకోవడం జరిగింది ఆ అబ్బాయి. అలాగే ముమ్మిడివరంలో ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ 10/10 సాధించిన విద్యాసంస్థ కూడా మా రవీంద్ర పాఠశాల అని చెప్పడానికి మేము చాలా గర్వపడతాం. ఒక కరస్పాండెంటు టీచర్ ట్రైనింగ్ పొంది వచ్చి ఒక మంచి అడ్మినిస్ట్రేషన్తో పాఠశాల నడపడం అన్నది రాష్ట్రంలోనే అతి తక్కువ మంది ఉంటారు. సాధారణంగా ట్రైన్డ్ టీచర్స్ ఉపాధ్యాయులుగా ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం, కానీ ట్రైన్డ్ టీచర్ కరస్పాండెంట్గా ఉండడం అన్నది తక్కువ మందిని చూస్తూ ఉంటాం. అట్లాగా మరి మేమందరం కూడా, పార్ట్నర్స్ అందరం కూడా టీచర్ ట్రైనింగ్ పొంది ఈ పాఠశాల నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, ప్రతి విద్యార్థి యొక్క మనస్తత్వాన్ని ఎప్పటికప్పుడు మేము ఒక అంచనాతోటి నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థికి ఏది అవసరము, ఏది అవసరం కాదు అన్నదాన్ని మేము పరిగణలోకి తీసుకుంటూ విద్య బోధించడం జరుగుతూ ఉంది. మా రవీంద్ర పాఠశాలకు ప్రత్యేకతలు ఏంటి అంటే, పాఠశాలకి పూర్తి స్థాయిలో ఆట స్థలం ఉంది. అలాగే మగపిల్లలకి, ఆడపిల్లలకి వేరువేరుగా వాష్రూమ్స్ ఉన్నాయి. అలాగే కంప్లీట్గా ఫైర్ రిస్ట్రిక్షన్స్ తోటి పాఠశాల నిర్వహించబడుతూ ఉంది. పిల్లలకి త్రాగునీరు, మినరల్ వాటర్ ఇస్తూ ఉన్నాం. సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు. అందరూ కూడా ట్రైన్డ్ టీచర్స్, ఎంఏ బీఈడీలు చేసిన వాళ్ళు, బీఎస్సీ బీఈడీ, బిఏ బీఈడీలు చేసిన వాళ్ళు, అలాగే డిఎడ్లు చేసినటువంటి టీచర్స్ తోటి రమరమి 25 మంది స్టాఫ్ తోటి స్కూల్ నడుస్తూ ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక పాఠశాల డైరెక్టరు టీచర్ ట్రైనింగ్ అయి ఉండడం వల్ల విద్యార్థికి ఎనలేని ప్రయోజనం చేకూరుతూ ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.
ఎందుకంటే పిల్లవాడికి ఒక ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఉపాధ్యాయుడికి ఎన్నో సందేహాలు వస్తాయి, పిల్లవాడికి కూడా ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ సందేహ నివృత్తి అనేది, సందేహం ఎప్పుడొస్తే అప్పుడే ఆ సందేహాన్ని నివృత్తి చేయాలి. అది నేను రేపు తెలుసుకుని చెప్తాను అని చెప్పడం కరెక్ట్ కాదు. ఒక యజమాని ట్రైన్డ్ ఉపాధ్యాయుడు అయినప్పుడు ఖచ్చితంగా దానికి సరైనటువంటి సానుకూలత అనేది వనగూరుతుంది. పిల్లలకి సందేహ నివృత్తి చేయడం, పిల్లల యొక్క భౌతిక వికాసానికి, మానసిక వికాసానికి కరస్పాండెంట్ యొక్క ట్రైనింగ్ అనేది బాగా ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతాను. అలాగే పిల్లల్లో విద్యా వికాసానికి సంబంధించి ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు అన్న దాన్ని బట్టి విద్యను మనం అందివ్వాలి పిల్లవాడికి. దాన్ని నిర్ణయించడానికి సరైనటువంటి న్యాయ నిర్ణేతగా కరస్పాండెంట్ ఉన్నప్పుడు మాత్రమే అందరి పిల్లలకి కూడా సరైన విద్య అనేది మనం ఇవ్వగలుగుతాం. ఎవరో ఒక వ్యాపారం కోసం స్కూల్ స్థాపించినట్లయితే అందరి విద్యార్థుల్ని ఒకే ఘాటును కట్టి విద్యను ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒక అభిరుచితోటి కనుక పాఠశాలను నడిపినప్పుడు పిల్లల యొక్క మనస్తత్వాలను ఆధారంగా చేసుకుని విద్యను బోధించడం జరుగుతుంది. ఎప్పుడైతే పిల్లల యొక్క మనస్తత్వాలను ఆధారంగా చేసుకుని మనం విద్యను బోధించామో ఆ పాఠశాలలో చదివేటువంటి పిల్లలందరికీ కూడా విద్యాభ్యాసం అనేది ఒక ప్రగతి పదంలో ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. మరి మా పాఠశాలని గురించి పుర ప్రజలు కానీ, పరిసర గ్రామాల యొక్క ప్రజలు కానీ ఎంతో మెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే గతం నుంచి ఇప్పటి వరకు కూడా మా పాఠశాల, రవీంద్ర పాఠశాల నుంచి ఎంతోమంది విద్యార్థులు ఇంజనీర్లుగా, ఎంతోమంది డాక్టర్లుగా, కొంతమంది లాయర్లుగా, అనేక మంది పిల్లలు బీఈడీలు డిఈడీలు చేసి ఉపాధ్యాయులుగా మారి వారు తిరిగి మళ్ళీ మా పాఠశాలలో ప్రైవేట్ టీచర్స్గా వర్క్ చేసి తదుపరి డిఎస్సిలో విజయం సాధించి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కూడా ఈరోజు వృత్తిని పొందుతూ చక్కటి జీవితాన్ని వాళ్ళు వెలగబెడుతూ ఉన్నారు. మరి ఇంతటి ఘనమైన స్థితి రవీంద్ర పాఠశాలకి ఎందుకు వచ్చింది అంటే కేవలం ట్రైన్డ్ టీచర్స్ నిర్వహణలో ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు రమారమి 700 మంది పిల్లలతోటి పాఠశాలని మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. మరి మాకు ఇంతటి అభివృద్ధికి కారణమైనటువంటి మా ఉపాధ్యాయ బృందం, వారి యొక్క శ్రమ, అదే మాదిరిగా మమ్మల్ని నమ్మి పాఠశాలలో విద్యార్థులు చేర్చినటువంటి ఆ పేరెంట్స్ యొక్క నమ్మకం, ఈ రెండూ కూడా మాకు ప్రధానమైనటువంటి మూల స్తంభాలు. దాన్ని మేము ఆధారంగా చేసుకుని మా పాఠశాలను మరింత అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. అదేవిధంగా పాఠశాలలో ఏ విద్యార్థికైనా కేవలం పాఠ్య ప్రణాళిక మార్కులే కాకుండా వారి యొక్క విద్యా వికాసానికి అవకాశం ఉన్నటువంటి కోకరికులర్ యాక్టివిటీస్, ఆటలు, వివిధ రకాల కాంపిటీషన్స్కి పిల్లల్ని పంపించడం, ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం. నేను మాత్రం ప్రతి ఒక్కరికి ఏం చెప్తాను అంటే ఒక విజయం కోసం మాత్రమే పోటీని ఎప్పుడూ కూడా మనం ఆస్వాదించే పరిస్థితుల్లో ఉండకూడదు. పోటీకి వెళ్ళాము, అక్కడ విజయం వచ్చిందా అపజయం వచ్చిందా అన్న దాని నుంచి కూడా మనం పాఠం నేర్చుకోవాలి. అపజయం కూడా ఎన్నో పాఠాలని మనకు బోధిస్తుంది. పిల్లల యొక్క మనస్తత్వానికి ఒక మనం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతినేటువంటి పరిస్థితిని కల్పించకూడదు ఓటమి ద్వారా. అంటే ఒక పిల్లవాడు ఒక పోటీలో ఓడిపోయాడు అంటే ఓటమి అనేది సహజం. ఓడిపోవడం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అన్నది పిల్లవాడు నేర్చుకున్నట్లయితే భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుందని నేను బలంగా ప్రగాఢంగా నమ్ముతూ ఉంటాను. అపజయాలు ఎన్నైతే ఎదురవుతాయో విజయాలు కూడా అన్నే ఎదురవ్వడానికి అవకాశం ఉన్నటువంటి గొప్ప వ్యూహం ఏంటి అంటే ఆటలు. పిల్లవాడికి ఆటల్లో కనుక మనం అవకాశం ఇచ్చినట్లయితే అప్పుడే పిల్లవాడు ఓటమి పాలవుతాడు. మరికొద్దిసేపట్లో తెగించిన ఉత్సాహంతో కష్టపడితే మళ్ళీ వెంటనే విజయాన్ని పొందుతూ ఉంటాడు. జీవితం కూడా అపజయాలు విజయాలు అనేటువంటి కోణం నుంచి ఏ పిల్లవాడైతే ఆలోచిస్తాడో అతను సమాజంలో ఒక ఉన్నతమైన స్థానానికి ఎదుగుతాడు. అంటే విజయాల్ని అపజయాల్ని మనకి సులువుగా దగ్గరగా అందించే రంగం ఏది ఉంది అంటే ఆటలు. అంటే ప్రతి పాఠశాలలోనూ ఆటల్ని కనుక మనం బాగా ఆడించినట్లయితే
శారీరక వ్యాయామం, మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అట్లా మానసిక ఆరోగ్యం బాగున్నటువంటి విద్యార్థులే రేపు ఈ దేశానికి ఉపయోగపడే పౌరులు అవుతారు. వాళ్ళు బాధ్యతతో ఉంటారు, అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు, ఒక నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు. ఇది ఈ ప్రపంచానికి చాలా అవసరం. ఎందుకు అంటే ప్రస్తుతం మనం జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలి. అంతర్జాతీయ స్థాయిలో మనం పరిచయం అవ్వాలి. గ్లోబల్ విలేజ్గా మారినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ స్థాయిలో పెరిగిపోయినప్పుడు మన యొక్క సేవలు ప్రపంచంలో ఏ మూలకైనా అందివ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ఆంగ్లం పూర్తి స్థాయిలో నేర్పిస్తూ మన తెలుగు మూలాలను మర్చిపోకుండా తెలుగులో కూడా సరైనటువంటి ప్రావీణ్యం ఉండేలాగా, అదేవిధంగా ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేలాగా తీర్చిదిద్దుతూ మనం ఈ ఈ విద్యార్థి తరాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడే ఖచ్చితంగా వాళ్ళు ప్రతిభావంతులుగా మన దేశానికి మంచి పేరు తీసుకురాగలుగుతారు. ఈ ప్రపంచానికి మనం ఒక గొప్ప బహుమతిని ఈ తరం ద్వారా ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాం. అది నేను మనసా వాచా కర్మణ నమ్మాను. కాబట్టి మేము ఒక ట్రైన్డ్ టీచర్స్గా మా పాఠశాలను అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ మా ముమ్మిడివరం గ్రామాల ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు, వారి యొక్క ఆలోచనల మేరకు మేము వారికి మంచి విజ్ఞానాన్ని ఇవ్వగలుగుతున్నందుకు నేను చాలా ఆనందపడుతూ ఉంటాను. అలాగే పాఠశాలలో పనిచేసే టీచర్స్ ఖచ్చితంగా ట్రైన్డ్ టీచర్స్నే మేము తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క టీచరు కూడా ఉపాధ్యాయ శిక్షణ పొందినట్లయితేనే పిల్లవాడి మనస్తత్వానికి అనుగుణంగా బోధించగలుగుతారు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే కొంతమంది బాగా ఎక్కువ చదువుకుని నేను పాఠశాలలో విద్యను బోధిస్తాను అంటూ వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర అద్భుతమైన విజ్ఞానం ఉంటుంది, కానీ ఆ విజ్ఞానాన్ని పిల్లవాడికి ఎలా అందజేయాలో తెలియజేయడానికి కావాల్సిన శిక్షణ అనేది ఉండదు. అంచేత ప్రతి ఒక్క టీచరు ఖచ్చితంగా వృత్తిపరమైన శిక్షణ పొందినప్పుడే విద్యార్థికి తగిన న్యాయం చేయగలుగుతాం అని నేను బాగా నమ్ముతా. అందుకే మా దగ్గర పనిచేసే ఉపాధ్యాయులందరూ పూర్తి స్థాయిలో ట్రైన్ టీచర్స్నే మేము ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా ఎక్కువ మంది మ్యాథ్స్ బీఈడీలు, బయాలజికల్ సైన్స్ బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఎంఏ బీఈడీ తెలుగు, ఎంఏ తెలుగు బిఎడ్, ఎంఏ ఇంగ్లీషు బిఎడ్, ఎంఏ హిందీ బిఎడ్ చేసిన వాళ్ళు నా దగ్గర లాంగ్వేజ్ పండిట్స్గా వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఎస్సి ఫిజిక్స్ చేసిన వాళ్ళు సైన్స్ సబ్జెక్టులు టీచర్స్గా ఉన్నారు. అలాగే పీఈటీ లేక ప్రాధాన్యత కూడా ఎక్కువ. మా పాఠశాలలో పీఈటీస్ కూడా ఉన్నారు. అలాగే ఎలిమెంటరీ సెక్షన్లో డిఎడ్ చేసిన వాళ్ళు 1 to 5th టీచర్స్ 1 to 5th క్లాసులకి విద్యను బోధిస్తూ ఉన్నారు. పిల్లల యొక్క మనస్తత్వం ఎల్కేజీ యూకేజీలో ఒకలా ఉంటుంది, 1 to 5th స్థాయిలో ఒకలా ఉంటుంది, 6th to 10th స్థాయిలో ఒకలా ఉంటుంది. ఆయా క్లాసులకు అనుగుణంగా విద్యార్థుల్ని మనసగలిగే నైపుణ్యం కలిగినటువంటి ట్రైన్ టీచర్స్ మా స్కూల్లో రమారమి 25 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వారంతా చక్కగా బోధిస్తూ పిల్లల్ని బాగా తీర్చిదిద్దుతూ పేరెంట్స్ యొక్క మన్ననలు పొందుతూ ఉన్నారు. మరి ప్రత్యేకంగా నేను ఒకరి పేరు చెప్పాల్సిన పని లేదు. అందరు టీచర్స్ కూడా బెస్ట్ టీచర్స్గా పేరు పొంది ఉన్నారు. మా రవీంద్ర పాఠశాల అటు 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో కానీ 10th క్లాస్ ఎగ్జామ్స్లో కానీ 100% ఫలితాలని పొందుతూ మాకు అనేక సార్లు 100% ఫలితాలను తీసుకొచ్చినటువంటి బోర్డ్స్ కూడా మా కలెక్టర్ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. 100% ఫలితాలను పొందినందుకు మా పాఠశాలకు ఎన్నోసార్లు జిల్లా కలెక్టర్ గారి చేత మేము ప్రశంసలు పొందడం, ప్రశంసా పత్రాలను తీసుకోవడం కూడా జరిగింది. అలాగే ప్రైవేట్ సెక్టార్లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్స్ కూడా మా పాఠశాల టీచర్స్కి రావడం జరిగింది. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిభా అవార్డ్స్ మా 10th క్లాస్ నుంచి పొందిన అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు కూడా ప్రతిభా అవార్డులు పొందడం జరిగింది. అలాగే IIITలో సీట్లు సాధించి ఇవాళ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి విద్యార్థులను కూడా మేము చూస్తూ ఉన్నాం. అలాగే సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు. అలాగే సిఏ చేసిన వాళ్ళు 3 విద్యార్థులు మా పాఠశాల నుంచి సిఏ చేసిన విద్యార్థులు ఉన్నారు ఇటీవల కాలంలో. అలాగే లాస్ట్ ఇయర్ అంటే 2023
23-24 బ్యాచ్ నుంచి ముగ్గురు 10th క్లాస్ వరకు మా దగ్గర చదివిన విద్యార్థులు మెడికల్ సీట్లు పొందిన వాళ్ళు ఉన్నారు. నిమ్మకాయల నారాయణరావు అని, హరిసంతోష్ బాబు, ఇంకొక అమ్మాయి, మొత్తం ముగ్గురు మెడికల్ సీట్లు సాధించారు. ఒక అబ్బాయికి కిమ్స్లో వచ్చింది, ఇద్దరికి కిమ్స్లో వచ్చింది, ఒకరికేమో మచిలీపట్నం గవర్నమెంట్ కాలేజీలో మెడికల్ సీట్ వచ్చింది. ఇలాగా సమాజానికి ఏం అవసరమో అవసరానికి తగ్గట్టుగా పిల్లల్ని తీర్చిదిద్దుతూ అత్యుత్తమ శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయుల యొక్క బృందంతో మా పాఠశాల కోనసీమ కళల పంటగా, కోనసీమ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటూ దినదిన ప్రవర్ధమానం అవుతూ అతి తక్కువ ఫీజులతోటి అతి ఎక్కువ విద్యను అందిస్తూ ఉన్నటువంటి గొప్ప విద్యా సంస్థగా చెప్పడానికి నాకు ఏ విధమైనటువంటి ఆపేక్ష లేదు. అదేవిధంగా మా పాఠశాలని ఇంత చక్కగా ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ ముమ్మిడివరం పరిసర గ్రామాల ప్రజలకి మా యొక్క కృతజ్ఞతలు. My name is Jyoti Siddha. I completed B.Ed. I studied in Kendriya Vidyasal schools as my father was an art person, and I have gone through so many states for studies. As I have an English medium background, I can easily teach each and every student in English medium. I have been working in this school since 2 years, and I am in admin post, and we are giving here all the training programs for all the teachers and students. So here we have efficient staff for teaching all languages and subjects. All the teachers are well qualified, but for more to give them more develop some skills in them, we are providing some more teaching orientation programs on every Saturdays. Every Saturdays we are teaching the teachers how to speak in English. We are taking some spoken English classes for them, and at the same time the teachers are following the same thing in the classes in front of the students, so that they can make the students capable of speaking English. So now, not only this one, every Saturday weekends we are conducting students English activity. We have English club in our school, and we are conducting so many programs like spoken English program, like spell bee program, and students are very much interested to participate in all the activities such as conversations. They are able to speak everything easily while learning, and we are not at all criticizing them, just we are motivating the students to speak without shy and fear, so that they can speak easily. So what the suggestions we are giving them, that whatever you know, just speak out. Speaking only makes you perfect. If you don't speak anything, means you can't speak perfectly. So for speaking English, we need practice. That only we are guiding our students, and the same thing the teachers are also following in our school. Every teacher is trying to speak in English with they are putting all their efforts, and our correspondent sir, he is also giving so many guidance to us, and he is giving so many advices to follow all that programs in our school, and he is motivating all the teachers and students also. He's a great motivator, and he is providing workshops every weekends, and even though in holidays also we are providing workshops for teachers for their efficient teaching, and it makes all the teachers to know about themselves. It brings self confidence in the teachers, and not only the teachers want to prove themselves what they are in the society. Even if they are joining the other schools, we are making the teachers to stand on their legs, means it develops confidence among the teachers. Actually, what we are learning the students, that teachers, not only teachers, students, they should open up with their feelings. How should they open? Means they should try to speak something in English, so that they can easily learn, and at the same time the teachers are motivating the students in all aspects. We are providing everything
We are giving discipline. We are in the campus. We are maintaining discipline. We are maintaining spoken English. Our correspondent sir, he's giving lot of support to all the teachers. So in this campus, in this Ravindra school, we have efficient teaching staff. So for we can, I'm very glad to say that all the teachers, those who are working in this campus, are more efficient. They can teach perfectly along with our guidance, and we are giving more giving confidence to the teachers to speak in English confidently. And I am very happy to say that Ravindra School students, they are participating in all competitions, each and every participant competitions, they are getting the gifts. So they need encouragement. So gift is not a great thing for them. So what they need is just encouragement. So we are encouraging our students in all levels, and we are taking them for field trips, science trips, and we are conducting some dance programs and essay writing programs and drawing competitions. So many competitions, they have got so many prizes. And last year our 10th class student, they scored 589 in 10th class, and that was the great achievement for us. And we can proudly say that this year they will reach more than they will get more than 595, and this is our expectation. And they will try to reach, and we all the staff members along with our correspondents will encourage our students to reach their school. And I'm very proud to say that I am the part of this school. I'm part of this Ravindra Primary and High School. I'm very happy to be working in this school. So at last, I'm very thankful for giving me this wonderful opportunity to express my feelings and thanks. Thank you once again. నా పేరు రమణ. నేను ముమ్మడివరం రవీంద్ర హై స్కూల్లో బయాలజీ టీచర్ కమ్ పీజీటీ మాస్టర్గా చేస్తున్నాను. నేను ఎంఎస్సి బీఈడి చేశాను. విద్యార్థులందరికీ కూడా జీవశాస్త్రం పట్ల ఆసక్తి మరియు ఆటల పట్ల ఆసక్తి అనేది నెలకొల్పడానికి నా వంతు ప్రయత్నంగా నేను చేస్తూ ఉంటాను. ప్రతి విద్యార్థి కూడా క్రమశిక్షణగా ఉండడానికి ప్రయత్నించడం జరుగుతుంది. ప్రతి విద్యార్థి కూడా ఇక్కడ క్రమశిక్షణతో నడుచుకునే విధంగా ఉపాధ్యాయులందరూ కూడా చక్కగానేటువంటి విద్యను అనేది కూడా అందించడం జరుగుతుంది. అలాగే మా యాజమాన్యం వారు కూడా అందరూ కూడా బీఈడి క్వాలిఫికేషన్ కలిగినటువంటి ఉపాధ్యాయులు, యాజమాన్యం కూడా బీఈడి క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఏదైనా మాకు సందేహం వచ్చినా సరే వాళ్ళు మాకు సందేశాన్ని నిర్వృత్తం చేసి పిల్లల్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయాల గురించి కూడా వాళ్ళు క్లుప్తంగా మాకు వివరంగా చెప్పడం అనేది ప్రతి విషయం గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే వ్యాయామ విద్య మరియు జీవశాస్త్రం వల్ల ఉపయోగాలు ఏంటనేది పిల్లలకు తెలియజెప్తూ వాళ్ళకి ఆహారపు అలవాట్లు, శారీరక నిర్మాణం అనేది ఏ రకంగా జరుగుతుంది, ఆటల పట్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనే విషయాల గురించి కూడా వాళ్ళకి నేను క్లుప్తంగా వివరిస్తూ మొత్తం క్రమశిక్షణగా ఉండే రకంగా పిల్లల్ని తీర్చిదిద్దడానికి నా వంతు ప్రయత్నంగా నేను ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. My name is JVK Ramasati Babu. I did MA English and BEd English from Andhra University. I am teaching as an English teacher in this school. English is a global language. English is a window of the world. Everybody need English communication skills. I teach English to the students for improvement of communication skills in English. Thank you to the Ravindra management for giving opportunities to me.